హాయ్ అండి. రొయ్యలును సొరకాయతో మంచి కమ్మని వంట చేసుకుందాం. ఇంకో చటాకు రొయ్యలు, ఓకే, సగం ముక్క సొరకాయ, అద్దపావు టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, అద్దపావు మిర్చి, కొత్తిమీర, మెంతాకు. ఓకే, ఫస్ట్ ఈ రొయ్యలను వేపుకోవాలి. రొయ్యలను ఇక వట్టి కాలి ముకుట్లా, ఇగో ముకుడు వట్టిదే ముకుడు పెనం మీద పెట్టుకొని మనం ఈ రొయ్యలను అయితే వేపుకుందాం. ఫస్ట్ వేపుకొని కొసకు ముక్కలు ఉంటాయి కదా, ఇవి ఇట్లా, ఇక ఈ ముక్కలు, ఈ కొసలు, ఇగో ఇట్లా ఇట్లా అంటే వట్టిగానే దొరుకుతాయి. ఇగో ఈ కొసలు. ఓకే, ఫస్ట్ పొయ్యలు గిచ్చుకొని మనం ఈ రొయ్యలను వేపుకుందాం. ఫస్ట్ వట్టిదే నూనె పోయేద్దేం కాదు. ఇక కాలి ముకుట్లా రొయ్యలు వేపుకుందాం. ఎందుకంటే నూనె పోయకముందు వేయించుకుంటే మంచిగా నీసు రావన్నట్టు కమ్మగా ఉంటుంది కూర. ఇట్లనే వేసుకున్నాం అనుకో పచ్చి పచ్చి మంచిగా ఉండదు కూర, ఇంత బాగా నీసు వస్తుంది. వీటిని వేపుకోవాలి, కొంచెం దూరగా వేపుకోవాలి. దూరగా వేపుకున్నాక వీటిని కొంచెం సన్న మంట పెట్టుకొని దూరగా వేపుకోవాలి. కమ్మగా ఉంటుంది. ఒకటే తీరు రొయ్యలు అనుకోకుండా మంచిగా బీరకాయలు వేసుకోవచ్చు, సొరకాయలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, టమాటా. ఓకే, వేయించుకోవాలి. రొయ్యలు అయితే దూరగా వేగినాయి. వేగినాక మనం ఇందాక సొరకాయ తీసుకున్నాం కదా, సొరకాయను మంచిగా పొట్టు గీక్కొని చిన్న చిన్న ముక్కలు పోసుకున్నాము. స్టవ్ బంద్ చేస్తాను. వీటిని కొంచెం చల్లారుతాయి. అవి గీకే వరకు చల్లారినాక మంచిగా ముక్కలు పొడుచుకోవాలి. పొడుచుకొని వేడి నీళ్ళు కాబెట్టుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఇగో ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా తయారు చేసుకున్నాం. ఓకే, మనం రొయ్యలు వేయించి పెట్టుకున్నాం. ఇగో టమాటాలు పోసుకున్నాం, ఇవి సొరకాయలు, ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం ముక్కుడు పెట్టుకొని నీళ్ళు వేడి చేసుకుందాం. నీళ్ళు వేడి చేసుకుందాం. నీళ్ళు కాబెట్టుకుందాం. మనం ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకోవాలి, మంచి నీళ్ళు. పట్టి ముక్కుట్లనే పోసుకోవాలి. పట్టి ముక్కుట్లనే పోసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు కడుక్కోవడానికి. మనం ఇందాక ఉంచుకున్నాం కదా రొయ్యలు, ఈ రొయ్యలను వేడి నీళ్ళలో పోసుకుంటే ఏమన్నా రాళ్ళు కానీ ఉసుక కానీ ఏదన్నా ఉన్నా కానీ దుమ్ము దూరంతా మంచిగా పోతుంది. ఓకేనా, మనం అట్లనే ఇగో మిరపకాయలు ఉన్నాయి కదా, ఇగో మిరపకాయలు రోట్లు వేసుకొని మంచిగా కొద్దిగా కచ్చపచ్చ మంచిగా దంచుకోవాలి. ఉప్పు వేసుకొని ఇక నీళ్ళు వేడెక్కినాయి కదా, నీళ్ళు వేడెక్కినప్పుడు ఇగో ఈ చేపలు, ఈ రొయ్యలు ఇగో అన్నీ వేసుకొని మంచిగా ఇవి కడుక్కోవాలి. మంచిగా చేయి పెట్టకుర్రి, ఇట్లా గంటెతో నన్నుర్రి, గంటెతో అని ఈ నీళ్ళన్నీ వంపాలి. నీళ్ళు వంపినాక మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక 2 సార్లు మళ్ళీ మంచిగా కడుక్కోవాలి. ఇక కొంచెం వేడి నీళ్ళలో ఇట్లా అనుకొని ఇట్లా గంటెతో తీసుకునే సరే, నీళ్ళు ఎక్కువ తీసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని మళ్ళీ కడుక్కోవాలి. వండుకునే విధానం ముక్కుడు వెలిగించుకోవాలి. వెలిగించుకొని ముక్కుడు పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి. ఒక 1/2 నూనె పోసుకుంటే సరిపోతుంది. 1/2 మంచిది, 2 పావులు మంచిది. 2 పావులు పోస్తాను. నూనె వేడెక్కింది. మనం
ఈ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక మనం ఇందాక వేసుకున్నాం మెంతాకు, ఈ మెంతాకు వేసుకోవాలి. ఒక చెంచాలో పసుపు వేసుకోవాలి. ఒక చెంచాడు అల్లం వేసుకోవాలి. కొంచెం గోలినాక రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు ఇందాక కోస్తే మంచిగా ఉంటుంది, విశ్వాసన పోద్ది మంచిగా. కొంచెం చేసి మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి మంచిగా. వేసి సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే అడగండి. కొంచెం గోలినాయి కదా ఇవి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఎంత కమ్మగంటే అంత కమ్మగా ఉంటుంది కూర. ఇది మంచిగా మగ్గాలి. ఇది మంచిగా మగ్గినాక అప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. ఇది మంచిగా మగ్గాలి వక్కలు. కొంచెం మూత పెట్టుకున్నాం మగ్గేదాకా. అందాక మనం మిరపకాయలు దంచుకుందాం. సొరకాయలు మగ్గినవి చూద్దాం. సొరకాయలు పోయి ఇట్లా మగ్గాలి, ఇట్లా మగ్గాలి మంచిగా. మంచిగా మగ్గి అప్పుడు మనము కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇక అడ్డపో టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసుకుంటే ఏంటంటే మంచిగా మగ్గుతాయి టమాటాలు. మనం మిర్చిలు వేసుకున్నాం కదా, ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత చూద్దాం. ఈ టమాటాలు మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని అప్పుడు మనం కారం వేసుకోవాలి. మనం ఇందాక దంచుకున్న మిర్చి, పచ్చిమిరపకాయల కారం. ఒక 5 నిమిషాలు మగ్గాలి. మళ్ళీ టమాటాలు మగ్గినాయి, మంచిగా మగ్గినాయి. చూసిరా కుడుతాను కూడా మంచిగా సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి, దంచుకున్న కారం. నేనైతే అర్ధపావు వేసిన మిర్చీలు. కారం ఉంటే మీరైతే చూసుకుంటూ వేసుకొని. కూర అయితే సూపర్ కమ్మ ఉంటుంది. ఊరికే ఒకటే తీరు సొరకాయ ఒకటే తీరు వండుకోకుండా మంచిగా అన్ని రకాలు వండుకోవచ్చు. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కారం వేసినాక ఒక 10 నిమిషాలు ఉడికితే అప్పుడు మనం తీసుకోవచ్చు. కూర అయిందండి చూద్దాం. ఇలా కొంచెం మనం ఉప్పు కొంచెం తక్కువైంది, కొంచెం వేసుకుంటున్నా. ఇక కొంచెమే, ఒక స్పూను కూరలు వేసిన, ఒక స్పూన్ ఏమో మిర్చిలు వేసిన, కొంచెం తక్కువైంది. ఇక మనం వేయించి దంచి పెట్టుకున్న మసాలా, గరం మసాలా అయితే ఎప్పుడు వేయద్దు, ఎందుకంటే కారం అవుతుంది. కూర అయితే రెడీ అయిందండి, సొరకాయ రొయ్యల కూర. స్టవ్ ఆఫ్ వేసుకొని తీసుకున్నాం. ఇక ఎంతో టేస్టీకరమైన సొరకాయ రొయ్యల కూర రెడీ. ఓకేనా, దీనికి వెళ్ళి మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఎంత సూపర్ అంటే ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటుంది.
ఓకే అండి, సొరకాయ రొయ్యల కూర రెడీ పచ్చిమిర్చితో. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.